వీరి కళ్ళు ఉన్నాయి కానీ వీడు గుడ్డివాడిగా పుట్టాడు, వాస్తవమే. వీని కళ్ళు తెరిచాడయ్యా యేసు ప్రభుల వారు అంటే కళ్ళు ఉన్నోడు ఒక్కడు కూడా చూడకున్నాడు, నమ్ముకున్నాడు. నువ్వు కాదులే, నువ్వు కాదులే, నువ్వు కాదులే. ఎంత అవివేకం! ఏం చేయండి? కళ్ళుండి దేవుని కార్యాలు దేవుని చూడని కళ్ళెందుకు? దండగా. దేవుని స్తుతించని చేతులెందుకు? దండగా. దేవుని మందిరానికి రాని కాళ్ళెందుకు? దండగా. దేవుని మహిమపరచని దేహం ఎందుకు? దండగా. ఏం చేయ? ఒకేనా ఉన్నాడు కదా బైబిల్లో, మందిరము బయట, గుమ్మము బయట కాళ్ళు చేతులు పడిపోయి మందిరానికి లోపలికి వచ్చే వారిని అడుక్కుంటున్నాడు, భిక్షం అడుక్కుంటున్నాడు. కాళ్ళు పక్షపాతము, కాళ్ళు చేతులు లేవు. 3వ అధ్యాయము అపోస్తలుల కార్యములు. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురు యోహాను దేవాలయానికి ఎక్కి వెలుచు ఉండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచు ఉండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళువారిని భిక్షమడుటకు కొందరు ప్రతి దినము వానిని శృంగారమున దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురుడు యోహాను దేవాలయములో ప్రవేశింపబోనప్పుడు వాడిని చూచి భిక్షం అడగగా పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వాని యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వాని యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారం నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీల మండలములు బలము పొందెను. వాడు దిక్కున లేచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళెను. గట్టిగా చప్పట్లు కొట్టండి, గంభీరంగా కొట్టాలి. హల్లెలూయా! కుంటివాడిగా ఉన్నప్పుడు దేవుని స్తుతించకుండా, ఆరాధించకుండా మందిరంలోనికి వచ్చేవారిని, బయటికి వెళ్ళేవారిని చూసి భిక్ష పడుకుంటున్నాడు. అవుటివాడు, నడవలేనివాడు, కాళ్ళు లేనివాడు, పని చేసుకోలేనివాడు, సొంత పనులు చేసుకోలేనివాడు. ప్రతిరోజు కొందరు దేవాలయం దగ్గరికి వాడిని మోసుకొని వచ్చి తీసుకొని వెళుతూ ఉన్నారు. అవుటివాడు కాబట్టి మందిరంలోకి రాలేకపోయాడు, భిక్షం అడుక్కుంటున్నాడు. ఎప్పుడైతే బాగా లోతుగా ఆలోచించేయండి, ఎప్పుడైతే ఔటితనం పోయిందో, కాళ్ళు బాగుపడ్డాయో, బలహీనత తొలగిపోయిందో, కాళ్ళకు, చేతులకు, నరాలకు, ఎముకలకు, కండరాలకు ఎప్పుడైతే దేవుడు బలం ఇచ్చాడో, వాడు ఎప్పుడైతే దిక్కున లేచి నడవసాగాడో, దేవుని మందిరంలోకి నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి దేవుని స్తుతించాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా! అవును, గుడ్డేళ్ళు దేవుడి కార్యాలు చూడలేడు. పక్షవాతము కలిగిన వాళ్ళు చప్పట్లు కొట్టలేరు. కాళ్ళు చేతులు లేని వారు దేవుని మందిరంలోనికి రాలేరు. ఒకసారి మనం మన జీవితాన్ని పరీక్షించుకుందాం. గుడ్డోనివా, కళ్ళున్నోనివా, అవుటివాడివా, అన్ని అవయాలు ఉన్న అవుటివానివా? దేవుని బిడ్డలారా, దేవుడు ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో జరిగిస్తూ ఉన్నప్పటికీ కూడా ఇంకా సంసారము, పిల్లలు, కుటుంబము, సంపాదన, ఆస్తి, ఐశ్వర్యము, వెండి, బంగారు, దానికోసం దీనికోసం దేవుని మందిరాన్ని మానుకొని పరిగెత్తుతావా? అన్ని అవయవాలు ఉన్నటువంటి అవుటివాడివి. మీరు నన్ను ఎంతనే తిట్టుకోండి, మమ్మల్ని అవుటివాడా, అవుటివాదానా అంటావా అని తిట్టుకోండి, పర్వాలేదు.
మనము అన్ని అవయవాలు కలిగిన దేవుని పిల్లలం కాబట్టి దేవుణ్ణి స్తుతించాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి, కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. మనకు దేవుడు నోరు ఇచ్చాడు, చెడయలేదా? చెడయలేదా? చేతులు ఇచ్చాడు, ఇచ్చాడా లేదా? తాపండి చేతులు ఇచ్చిన వాళ్ళందరూ 2 చేతులు తాపండి, ఒక చేయి కాదు 2 చేతులు ఉన్నాయి కదా. ఏం చేయాలి దీంతో? మనము ఏం చేయాలండి? దేవుణ్ణి స్తుతించాలి, అవుటివారిగా ఉండకూడదు. ఈ నేత్రాలతో మనము దేవుని కార్యాలను చూడగడగాలి. మందిరాన్ని చూడాలని, జీవముగల దేవుని దర్శించాలని నా ప్రాణము ఆశతో ఎదురు చూస్తుంది అంటారు కదా కొర్ర కుమార్.